రాజశ్యామల సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక గొప్ప మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రం కూడా చాలా విశేషమైన మంత్రము. ఇది సాక్షాత్తు భవానీ మాత అంటే అమ్మవారు సంబంధించిన మంత్రము. ఈ మంత్రాన్ని ఎవరైతే చేసినట్లయితే కోర్టుకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, క్రిమినల్ కేసులున్నా, తర్వాత శత్రువు సంబంధించిన బాధలున్నా, ధనానికి సంబంధించిన ఎలాంటివి కూడా ఉన్నా ఈ అమ్మవారిని మంత్రం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు నిజనిష్టతో చేసినట్లయితే ఇది 21 రోజు 41 రోజు మీరు సాధన చేయాలండి. 21 రోజు పెట్టుకున్న పర్లేదు, 41 రోజు ఈ సాధన చాలా నిజనిష్టలతోటి అమ్మవారిని మీ గృహస్థానంలో చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. మీకు ఎలాంటి సంబంధమైన మీరు తెలిసి తెలియని ఏ విషయంలో అయినా మీరు ఇబ్బందులో ఉన్నా ఈ అమ్మవారిని చేయడం వల్ల దానిలోంచి బయటపడతారు. మీకు సంబంధం లేకుండానే ఒక పోలీస్ స్టేషన్ కేసులో ఉన్నారు, ఈ అమ్మవారిని చేయడం వల్ల దానిలోంచి బయటపడతారు. మీకు ఎలాంటి సంబంధం లేని విషయాల్లో కోర్టులో మీరు ఇబ్బంది పడుతున్నారు, ఇంకా కోర్టు కేసులు ఉన్నాయి మా విషయంలో అనేవాళ్ళు ఎవరైనా చేస్తే ఈ మంత్రం చేయడం వల్ల విశేషంగా మీరు అన్ని విజయాలు పొందుతారండి. ఇలాంటి నుంచి మీకు ఇలాంటి సంబంధమైన విషయాలు ఏదున్నా దాని నుంచి దూరం జరుగుతుంది. ఈ అమ్మవారి చాలా విశేషమైన మంత్రము. ఇది తాంత్రిక పద్ధతి ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. మంత్రాన్ని మీరు యథావిధిగా ఈ మంత్రాన్ని శబ్దం బయటికి రాకుండా మానసిక పూజ అంటే మానసికంగానే ఈ మంత్రాన్ని జపం చేసినట్లయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. ఈ అమ్మవారి చాలా విశేషంగా గొప్ప మంత్రం అండి. ఈ అమ్మవారిని బాగా మీకోసం నేను ఆలోచించి ఇవ్వడం జరుగుతుంది. ఇదివరకు ఇచ్చిన మంత్రాల్లో ప్రతి ఒక్క మంత్రం విశేషం అండి, కానీ ఈ మంత్రం కూడా ఇంకా ప్రత్యేక విశేషం అని చెప్పడం జరుగుతుంది. నేను ఇన్ని మంత్రాలు ఇచ్చాను కదా, మీకు అందరికీ డౌట్ వస్తుంది, ఇన్ని మంత్రాలు కదా ఏ మంత్రం చేయాలని. మీకు ఏది అంటే మీరు ఏది కావాలో అదే చేయండి. నేను అన్ని చేయమనట్లేదు, మీకు ఏది అనుకూలంగా ఉందో అది చేయండి. కానీ ఈ మంత్రం కూడా చాలా విశేషమైన మంత్రం, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మంత్రాన్ని చేసినట్లయితే చాలా విజయాలే మీకు ఎప్పుడు కలుగుతాయండి. శత్రు బాధలున్న నివారణ జరుగుతుంది. ఆరోగ్య సంబంధించిన విషయాలు కూడా దూరం అవుతాయి. కోర్టుకు సంబంధించిన క్రిమినల్ కేసులు కానీ, ల్యాండ్ భూతగాదాలు కానీ, మీకు ఇలాంటి సంబంధ విషయాలున్నా అవి కూడా నివారణ జరుగుతుందండి. ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విని శ్రద్ధగా విని రాసుకొని చాలా నియమనిష్టలతోనే ఉండాలండి. నియమనిష్టతో నుండి మంత్రాన్ని 21 రోజా 41 రోజు మీరు ఒక సంఖ్యను పెట్టుకొని మీరు చెయ్యండి. మీరు ఈ 108 సార్లు చేస్తే సరిపోతుంది, లేకుంటే 1008 సార్లు చేసినా పర్లేదండి. 108 అంటే తొందరనే అయిపోతుందని మీరు తొందర చేయకండి. 108 అయినా పర్లేదు, చాలా నిదానంగా మానసికతో చేయండి, చేస్తే సరిపోతుంది. ఈ మంత్రాన్ని చెప్తాను, చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఓం హ్రీం శ్రీం జగద్రక్ష కాయే భావన్యే శ్రీం హ్రీం క్లీం నమః స్వహ. ఓం హ్రీం శ్రీం జగద్రక్ష కాయే భావన్యే శ్రీం హ్రీం క్లీం నమః స్వహ. ఓం హ్రీం శ్రీం జగద్రక్ష కాయే భావన్యే శ్రీం హ్రీం క్లీం నమః స్వహ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఏకాగ్రతతో చిత్తశుద్ధితో మీరు చేసినట్లయితే చాలా విజయం కలుగుతుందండి. ఈ భవానీ మాత సంబంధించిన మంత్రము చాలా భక్తి శ్రద్ధలతో నేను ఇచ్చే మంత్రం ఇదే మీరు గురుముఖంగా అనుకొని మీరు చేయండి, చాలా విశేషమైన ఫలితం పొందుతుంది. మీరు ఎవరైనా ఈ మంత్రం గురించి కానీ మీరు ఏదైనా అడగాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి, దీనికి నేను సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో